షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీ నామంలో ఆత్మీయులైన దేవుని బిడ్డలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, ఎలాగున్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవాది దేవుడు తన ఉచితమైన కృపచేత మనందరినీ క్షేమంతో ఆరోగ్యంతో ఉంచి సజీవుల సంఖ్యలో ఉంచి మరొక రోజును చూచే కృపనిచ్చేందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. చూడండి, అంత చాలా క్లియర్గా దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునే ఎడల ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఏంటి ఈ ప్రతిష్ఠిత జనము అని ఆలోచన చేస్తే కనుక, మొట్టమొదటిగా ఆయనకు ప్రతిష్ఠిత జనముగా అవ్వాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన చూపించే మార్గంలో నడుచుకోవాలి. అంతవరకు చాలా క్లారిటీగా ఉంది. అయితే ఏంటి తనకు ప్రతిష్ఠిత జనము అంటే అర్థం ఏంటని చూస్తే, నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనంలో దీనికి ఒక చక్కని అర్థాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనం: కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అనగా సొంత ప్రజలు. ఉదాహరణకి తల్లిదండ్రులకు మనకు పుట్టిన కుమారులే కదండి సొంతము. మన కడుపులు పుట్టిన పిల్లలు మనకు సొంత పిల్లలు. అలాగే ఇక్కడ తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట, నా మాట ఎవరైతే వింటారో వారు నా సొంత ప్రజలు, నా వారసులు, నా కుమారులు, నా కుమార్తెలు అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం ఇక్కడ మాట్లాడుతుంది. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జన్మగా ఏర్పరచుకున్నాను. ఏంటండి? భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే. ఇప్పుడు మన పిల్లల్ని మన ఇంటి పక్కల చుట్టుపక్కల చాలామంది పిల్లలు చదువుతుంటారు కదండి. ఇంకా వాళ్ళకంటే ఉన్నతంగా, వాళ్ళకంటే ఎక్కువ చదువులు, మంచి స్థితిలో ఉండాలి అని ఒక అభిప్రాయం మనకు ఉంటుంది. అంటే వారి మీద ఉన్న ప్రేమ చేత వచ్చిన ఆ యొక్క ఆలోచనలు అయ్యి. తండ్రి అయిన దేవునికి కూడా మన మీద ఎంతో ప్రేమ. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీయను ఈ లోకానికి పంపించి మన కొరకు బలియాగము చేయటికి కారణం ఏంటంటే ఆయనకు మన మీద ఉన్న ప్రేమ, ఎంతో ప్రేమ. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించును. అదే ప్రేమను ఈ యొక్క వాక్యంలో దేవాదేవుడు మనకు చూపిస్తున్నాడు. అయితే ఆ కండిషన్ అనేది చాలా సుస్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఆ కండిషన్ ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములను నడుచుకుంటేనే, ఆయన ఇష్టపడితేనే, ఆయన చెప్పినట్టుగా వింటేనే, ఆయన చిత్తానికి తలగితేనే, ఆయన అధికారము క్రింద బ్రతుకుతాను అని నీలో ఆ యొక్క సమర్పణ ఉంటేనే అప్పుడు మాత్రమే నువ్వు ఆయనకి సొంత ప్రజవు, సొంత కుమారుడివి, సొంత కుమార్తెవి. ప్రియులరా, ఈ యొక్క ఇంకొక మాటను చూద్దామండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం చదువుతున్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14: ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాను. ఇక్కడ కూడా అదే భావం మనకు కనిపిస్తుంది. ఆయన అంగీకరించాలి. చూడండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలు, మంచి వైపే, నీతి న్యాయ యథార్థతల వైపే నిజాయితీగా ఉండాలి, సత్యాన్ని అనుసరించాలి. అవే ఇక్కడ కనిపిస్తున్నాయి. సత్క్రియలు అంటే మన మనస్సాక్షి చెప్తుంది చూడండి, అవి చేయాలి. ఉదాహరణకి మనం చక్కగా వాక్యం చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, అంతా చాలా భక్తిగా ఉన్నాం. కానీ పాపం చేసే సమయంలో మన మనస్సాక్షి తిడతా చూడండి, మనల్ని గద్దిస్తుంది కదా, నీ బతుకు అక్కడ చేసేది ఒకటి, ఇక్కడ నువ్వు
చేసేది ఒకటి. అసలు నువ్వు బ్రతికే బ్రతుక్కి ఇప్పుడు నువ్వు చేస్తున్న ఆ పనికి ఏమైనా సంబంధం ఉందా? మనస్సాక్షి గద్దిస్తుంటుంది. నిజంగా మనస్సాక్షి మాట విని ఎవడైతే బ్రతుకుతాడో వాడే నీతి, న్యాయ, యథార్థతలను అనుసరించి బ్రతకగలడు. ఎందుకంటే నిన్ను గద్దించేది నీ యొక్క మనస్సాక్షి మాత్రమే. నీ మనసుకు తెలుసు నువ్వేం చేస్తున్నావా, నువ్వు రైట్ చేస్తున్నావా, రాంగ్ చేస్తున్నావా, నీతిగా బ్రతుకుతున్నావా, బ్రతకట్లేదని. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆయన సొంత ప్రజలుగా ఉండాలని మీరు కూడా ఈ వాక్యమైన మీరు కూడా అనుకుంటుంటే గనక ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా బ్రతకాలని, ఆయన యొక్క చేతి క్రింద, ఆయన చేతి నీడలో బ్రతకని ఆశపడుతుంటే గనక ఆయన నా ఆజ్ఞలను అనుసరించి ఆయన చూపించిన మార్గంలో నడుచుకొనుచు ఆయనకు ప్రతిష్ఠిత జన్మగా ఉందాము. దేవుడి మాటను బట్టి మన ఆత్మలను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మేమందరం కూడా ప్రభువా ఈరోజు మీరు నీ వాక్యం ద్వారా మాట్లాడినట్టుగా నీ కుమారులుగా ఉండాలని, నీ కుమార్తెలుగా ఉండాలని, నీ సొంత ప్రజలుగా బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభువా. నీ మార్గంలో నడవాలని మేము ఆలోచన చేస్తున్నప్పుడు, నీ ఆజ్ఞలను అనుసరించి నడవాలని మేము ఆలోచన చేస్తున్నప్పుడు నాయన సాతాను తండ్రి ప్రభా తన క్రియల చేత తండ్రి మమ్మల్ని తన వైపు తిప్పుకొంచు తండ్రి ప్రభా. నీ నుండి ఎలా దూరపరచాలని, నీకు సొంత ప్రజలము కాకుండా తన లోకంలో జీవించాలని ఆశపడుతూ తండ్రి ప్రభా మమ్మల్ని బలహీనం చేస్తున్న ప్రభా. వాడి బలహీనతల నుండి తట్టుకుని నీ వాక్యం ద్వారా బలం పొంది నీ వాక్యం చేత హెచ్చరింపబడుతూ నాయన నమ్మకమైన కుమారులుగా, కుమార్తెల కృప బతికి కృపను దయచేయమని, నీ సొంత ప్రజలుగా ఉండే ధన్యతను దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షలోం. దేవుని పరిశుద్ధ